హలో అండి, నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరేపల్లి, వరంగల్. సో చాలామంది అడుగుతుంటారు, సార్ హ్యాబిట్స్ లేకుండా క్యాన్సర్ రావచ్చా? ఎస్, ఏ హ్యాబిట్స్ లేకున్నా కూడా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది ఒక యుఎస్ డేటా, అంటే యుఎస్లో 2014లో చేసిన డేటా ప్రకారంగా 30 నుండి 40% యుఎస్లో వచ్చే క్యాన్సర్కి ముఖ్యమైన కారణం ఒబేసిటీ, అంటే స్థూలకాయం. సో స్థూలకాయంలో ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి అంటే, ముఖ్యంగా స్త్రీల్లో మేము రెగ్యులర్గా చూస్తుంటాం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ ఏవైతే పేషెంట్స్ చూస్తారో వాళ్ళకు అధిక బరువు, అంటే స్థూలకాయం ఉంటుంది. అంతేకాకుండా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మేము లేడీస్లో చూస్తుంటాం. అంతేకాకుండా మగవాళ్ళలో, ఆడవాళ్ళలో స్థూలకాయం ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆర్గన్స్ ఏంటంటే, ఒకటి ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్, ఒకటి కోలోరెక్టల్, అంటే మోషన్ పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఒకటి. అంతేకాకుండా లివర్కి సంబంధించిన క్యాన్సర్, ఈ ఈసోఫేగో గ్యాస్ట్రిక్, అంటే అన్నవాహికి సంబంధించిన క్యాన్సర్. సో ఫ్రెండ్స్, తప్పకుండా స్థూలకాయాన్ని అవాయిడ్ చేయండి. క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.